పెట్టాలి. వాళ్ళకి అవి అయిన తర్వాత వాళ్ళ స్కూల్కి పంపించాలి. పిల్లల తర్వాత భర్తను చూసుకోవాలి, భర్త క్యారేజ్ కట్టాలి, భర్తను పంపించాలి. పిల్లలది భర్తది అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వారికి మళ్ళా అన్నీ చక్కబెట్టాలి. ఉదయం అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి సిద్ధపరచాలి, మధ్యాహ్నం అయిపోయిన తర్వాత రాత్రికి సిద్ధపరచాలి, రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ అంతటిని సర్ది పెట్టుకోవాలి. అన్నిటిని సర్ది పెట్టుకున్న తర్వాత పిల్లలకి నిద్రపుచ్చి తర్వాత తాను పడుకొని అందరికంటే వెనక నిద్రపోయి అందరికంటే ముందు లేస్తుంది స్త్రీ. అండ్ అందరికంటే వెనక లేచే స్త్రీల గురించి చెప్పట్లా నేను, అందరికంటే ముందు పడుకునే స్త్రీల గురించి చెప్పట్లా. బిడ్డల్ని బాగు చూసుకుంటూ, భర్తను బాగు చూసుకుంటూ, కుటుంబాన్ని సంరక్షించుకుంటూ బాధ్యత కలిగి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది, ఆన్ చేయలేదు ఎక్కువ. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బైబిల్లో ఏమంటుంటుందంటే సామెతల పుస్తకం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో చాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టను అంటే ఫౌండేషన్ వేసి 4 పిల్లర్లు వేసి 4 గోడలు కట్టి పైన ఆకులు షీట్లు స్లాబ్ వేసేది కాదు. దాని బ్రదర్ ఎవరైనా లేకుండా అట కట్టడం కాదు. ఇల్లు కట్టడం అంటే, ఇల్లు కట్టడం అంటే తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవటం, తన భర్తను జాగ్రత్తగా చూసుకోవటం, తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవటం. ఉన్నటువంటి ఇల్లు, నీవు ఆ ఇంటికి బాలిక, అమ్మాయిగా, తర్వాత నువ్వు ఉమెన్, స్త్రీగా నువ్వు ఒక ఇంటికి కోడలుగా వెళతావు, ఒక వ్యక్తికి భార్యగా వెళతావు, ఒక ఇంటికి వదిలిగా వెళతావు. నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఇంటిని నువ్వేం చేయాలి, కట్టాలా, విడదీయాలి. ఇప్పుడు విడదీసే వాళ్ళకి నేను ఈ మాట చెప్పడం లేదు, కట్టే వాళ్ళకి చెబుతున్నా. ఇల్లు కట్టే వాళ్ళు మాత్రం జ్ఞానవంతురాలు. పెళ్ళై నువ్వు అడుగు పెట్టి పెట్టక తల్లికి అన్నదమ్ములను విడదీసి, ఆడబిడ్డలను విడదీసి, అత్తమాకు అన్నం పెట్టకుండా రాసి రంపాన పెట్టి, నీ స్వార్థం కొరకు నీ అమ్మా నాయన వస్తే చికెన్ బిర్యానీ చేసి, వాళ్ళమ్మ నాయన వస్తే సద్దన్నం పెట్టి, వీళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. జ్ఞానవంతురాలు ఎవరయ్యా అంటే, నీవు ఆ ఇంటికి కోడలుగా పోయినప్పుడు బంధుత్వాలు బంధువర్గాలు దూరంగా ఉన్నా, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు చూపించే ప్రేమను బట్టి, నువ్వు చూపించే అక్కర్ని బట్టి, నువ్వు ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి మా వదిన బాగా చూసుకుంటుంది, మా మర్దలు బాగా చూసుకుంటుంది, లేదా అక్క బాగా చూసుకుంటుంది, లేదా పాప ఆ అమ్మాయి బాగా చూసుకుంటుంది అన్నటువంటి మాట ద్వారా, అమ్మా ఇంత ముందంతా మేము కలిసి ఉండేవాళ్ళం కాదమ్మా, ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత మీ అత్తమామలో మార్పు వచ్చింది, లేదా మీ బంధువుల్లో మార్పు వచ్చింది అని నిన్ను బట్టి విడిపోయిన కుటుంబాలు కూడా కలిసేలాగా ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే జ్ఞానవంతురాలు అంటారు. ఆమేన్. ఇప్పుడు నువ్వు అలాంటి దాని అనుకో, రేపు నీకు పిల్లలు పుట్టి నీకు కోడలు వస్తే ఏం చేస్తుంది, నిన్ను కూడా అదే విధంగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా భార్య బాధ్యత భార్యగా చేయాలి, కోడల బాధ్యత కోడలు చేయాలి. అంటే ఏ బాధ్యతను కూడా స్త్రీ విస్మరించకుండా ఉన్నప్పుడే ఆ స్త్రీ జ్ఞానవంతురాలు. ఆమేన్. సమాజంలో ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి బాధ, ప్రతి వేదన, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మనిషికి ఉండాల్సిన బాధలన్నీ ఎవరికి ఉంటాయి అంటే స్త్రీలకే ఉంటాయి. కానీ తనకున్నటువంటి బాధలన్నిటిని కూడా వాళ్ళు దాచుకొని వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందును బట్టి మన స్త్రీలను గౌరవించాలి, అందును బట్టి మన స్త్రీలను అభినందించాలి, అందును బట్టి మన స్త్రీలను ప్రేమించాలి. రకరకాలుగా బిజినెస్ చేసే ఉమెన్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఫైనాన్షియర్స్ ఉన్నారు, టైలర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అంటే పోలీసులు ఉన్నారు. ఇన్ని చేసినా కూడా, వాళ్ళు అనేక రంగాల్లో ఉన్నా కూడా, ఇంటికి వచ్చిన తర్వాత స్త్రీగా తను ఏమి చేయాలో కొంత మట్టుకైనా చేస్తుంది. నేను డాక్టర్ని, నేను ఐఏఎస్ని, ఐపీఎస్ని అని కాళ్ళ మీద కాలేసుకొని
కూర్చో. ఏ పొజిషన్ లో ఉన్నా నువ్వు బిడ్డకి జన్మనిస్తే పాలు ఇవ్వాల్సిందే, నువ్వు పత్యం ఉండాల్సిందే, నీ బిడ్డను నువ్వు కాపాడాల్సిందే. తన బిడ్డలను పెంచేటప్పుడు తన బాధ్యత తనకి గుర్తుకు రాదు, తన బిడ్డ క్షేమమే తన గుర్తుకు వస్తుంది. కాబట్టి తన జీవితాన్ని అంతా సాక్రిఫైస్ చేసుకుంటుంది. ఎప్పుడైతే బిడ్డ తన గర్భంలో పడతాడో పడిన వెంటనే తన రక్తాన్ని, తన అందాన్ని, తన శరీరాన్ని, తన జీవితాన్ని, సమస్తాన్ని కొద్ది వాడు తినివేసినట్టే. బిడ్డకి జన్మనివ్వడంలో ఒక అందం ఉంటుంది. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తన టోటల్ రూపురేఖలు, తన శరీరం యొక్క భావాలు అన్నీ కూడా మారిపోతాయి. అంటే నేను అందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ తన బిడ్డ కొరకు, తన భర్త కొరకు, తన కుటుంబం కొరకు తన యొక్క అందాన్ని సాక్రిఫైస్ చేస్తుంది స్త్రీ. ఆమేన్. కాబట్టి మనం అందులో బట్టి మనం స్త్రీని ఏం చేయాలి? గౌరవించాలి. కాబట్టి బైబిల్లో కానీ సమాజంలో కానీ స్త్రీ వ్యక్తిత్వాన్ని బట్టి, దేన్ని బట్టి? నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీకు ఒక పేరు ఉంటుంది. ప్రతి మనిషికి పెట్టిన పేరు ఒకటైతే తెచ్చుకున్న పేరు ఒకటి ఉంటుంది. బాగా గమనించాలి. పెట్టిన పేరు ఒకటి, తెచ్చుకున్న పేరు, ఈ రెండు పురుషులకు ఉంటాయి, స్త్రీలకి ఉంటాయి. ఇప్పుడు మీలో ఎవరికైనా ఉందా? నిజం చెప్పండి. నాకు తెచ్చుకున్న పేరు ఒకటి ఉంది, ఒక బిరుదు చెప్పండి. రాత్రి అహరు నన్నకి ప్రభా తెచ్చుకున్న పేరు ఒకటి కమెంట్ చేశాడు. అంటే కోపిష్టి, అంటే కోపం కలిగిన అన్న అని పెట్టాడు. అంటే అది తెచ్చుకున్నటువంటి, అంటే తమాషాగా అయినా కూడా, అంటే తనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని. అవునా కదా? అలాగా ప్రతి మనిషి జీవితంలో, కానీ పురుషులకి ఏదైనా రావచ్చు, కానీ స్త్రీకి మాత్రం తెచ్చుకున్న పేరు అనేది ఉండకూడదు. పెట్టిన పేరుంటేనే నువ్వు జ్ఞానవంతురాలివి, పెట్టిన పేరుంటేనే నువ్వు యోగ్యురాలివి, పెట్టిన పేరుంటేనే నీవు ఉన్నతమైనటువంటి స్త్రీవి. తెచ్చుకున్న పేరు నీకు పట్టదనుకో, నువ్వు సమాజంలో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. నీకు ఎప్పుడైతే తెచ్చుకున్న పేరు వస్తుంది అంటే, దేవుడు నిన్ను నిర్మించిన విధానం వేరు, సృష్టిలో నిన్ను చూడాలనుకున్న విధానం వేరు, నిన్ను ఆ ఇంటికి తల్లిదండ్రి నిన్ను పంపించిన విధానం వేరు, ఆ ఇంటిలో నేను వివాహం చేసుకునేవాడు నిన్ను అంటే తాను ఆలోచించి చేసుకున్న విధానం వేరు. ఆ విధానాలు అన్నింటిలో నీ కర్తవ్యాన్ని నువ్వు చేయకుండా ఎప్పుడైతే నువ్వు మారుతావో, ఆటోమేటిక్గా నీకు పెట్టిన పేరు కంటే తెచ్చుకున్న పేరు వచ్చేస్తుంది. ఒక ఇంటికి నువ్వు కోడలుగా వెళ్ళావు, కోడలుగా ఉండాల్సిన స్థితిలో నువ్వు ఉండకుండా, భార్యగా ఉండాల్సిన స్థితిలో నువ్వు ఉండకుండా, ఆ కుటుంబం ఐకమత్యంగా కలిసి ఉండాల్సిన స్థితిలో నువ్వు ఉండకుండా ఉంటే ఏమంటారంటే, ఆ పిల్లలు వచ్చిన తర్వాత మా ఇల్లంతా ఏమైంది? నాశనం అయిపోయింది అంటారు. కాలు పెట్టిందో లేదో, ఏం పెట్టిందో, కాలు పెట్టిందో లేదో, ఐరన్ లెగ్ అంటారు. ఏం లెగ్? ఆ పేరు ఉండకూడదు. బైబిల్లో మనం గమనిస్తే కొంతమంది పేర్లు వచ్చాయి, వారికి ఉన్నటువంటి పేరు అసలు పేరు వేరు, కానీ వారి జీవితాన్ని బట్టి, వారు జీవించిన జీవిత విధానాన్ని బట్టి మారిపోయింది. పేరైతే ఉంది, కానీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంది, అంటే సేవకులు పెట్టిన పేరు ఉంది, కానీ పేరును కాక మరొక పేరుతో పిలువబడేటటువంటి స్త్రీలు కూడా ఉన్నారు బైబిల్లో. నేను 2 రకాల స్త్రీలను మీకు ఈరోజు పరిచయం చేస్తాను హ్యూమన్స్ డే రోజున. సామెతల పుస్తకం 5వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఏం పేరంట? జారత్వము కలిగినటువంటి స్త్రీ. అంటే బైబిల్లో తన తల్లిదండ్రి సేవకుల ద్వారా తనకు పెట్టిన పేరు ఒకటి ఉంది. ఈ స్త్రీకి ఏదో ఒక పేరు ఉంది, కానీ పెట్టుకున్న పేరు కాదు, కానీ తెచ్చుకున్నటువంటి పేరు మాత్రం ఏం పేరు? జారత్వం కలిగినటువంటి స్త్రీ. సామెతలు 11వ అధ్యాయం 22వ వచనంలోకి వెళ్తే 11:22 ఒక మాట ఉంటుంది, వివేకము లేని సుందర స్త్రీ అంట. అంటే అది కూడా తల్లిదండ్రులు అలాంటి పేరు పెట్టరు, తనకు పెట్టిన పేరు వేరు, కానీ ఈ పేరు తాను తెచ్చుకున్నటువంటి పేరు. 21వ అధ్యాయం 19వ వచనం సామెతల పుస్తకంలో
సామెతల పుస్తకం 21వ అధ్యాయం ఆ, సారీ 19వ వచ్చిన 21 ఆ, జగడగొండి దానితో అంటారు. ఎవరంట అక్కడ? జగడగొండి స్త్రీ. ఇక్కడ నేను చెబుతూ ఉన్నాను, ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమంది దేనికి సూట్ అవుతారో చెప్పండి. ఇప్పుడు చెప్పబడిన వాటిల్లో నిజం ఒప్పుకోండి. వివేకం లేని స్త్రీ, జగడగొండు స్త్రీ, బా ఈ పేరుకి నేను సూట్ గాను అని మీ ఆత్మవిమర్శను మీరు చేసుకుంటే సంతోషం. ఈ పేరుకి నేను సూట్ అవుతాను అనుకుంటే యేసు నామములో ఈ రోజే మీరు మారు మనసు పొందుదురు గాక. ఆమేన్. అంటే జగడగొండు స్త్రీ, ఏ స్థితి నీ జీవితంలో ఉన్నా ఉండకపోయినా నీ స్థితి ఎవరో ఒకటి జీవితంలో ఉంటుంది. నీ జీవితంలో జాగ్రత్వం అనే స్థితి లేకపోయినా, వివేకత్వం లేని స్థితి లేకపోయినా, జగడగొండు స్థితి అనేక మందిలో ఉంటుంది. పోయమ్మా దాని జోలికి పోవద్దురా అంటారు. అంటారా? కొడుక్కి తల్లి పిలిచి చెప్పద్దు, నేను కడుపులో పెట్టి పెంచుకున్నాను రా, పోయి దాని నోట్లో పెట్టాను నువ్వు దాని జోలికి పోవద్దు. అన్నకి సపోర్ట్ చేయాలన్నా, తమ్ముడికి సపోర్ట్ చేయాలని ఎవరు ఒకరు వచ్చారండి, చెల్లెలు అక్క, అమ్మా దాని జోలికి పోవద్దమ్మా. ఎవరోది? ఏ స్త్రీ అయితే మాట అంటారు? మీరేదో తెలియనట్టు, నేనేదో కొత్తగా భాషలో చదువుతున్నట్టు, కొంకణి భాషలో. ఏ స్త్రీ? జగడగొండు స్త్రీ. జగడగొండు స్త్రీని పల్లెటూర్లు అంటారో చెప్పండి. పల్లెటూర్లు ఏమంటారు? అది రే గంపరా అంటారు. ఏ గంప? రే గంప తగులుకున్నది అనుకో, తెస్తుంటే వస్తా ఉంటాయి మునులు. నువ్వు దాని జోలికి పోవద్దు. అది ఎవరంట? రే గంప. పల్లెటూరులోనే కాదు, సిటీలో కూడా కొలాయిల దగ్గర, లారీల దగ్గర, నీళ్ళ ట్యాంకుల దగ్గర కానీ చిన్న సమస్య జరిగింది అనుకో, ఆ స్త్రీ కొట్లాడుతుంది. మరుసటి రోజు ఆమె ఆడుంటే ఇంకెవరు పోరు. ఆమె పట్టుకొని పోయిన తర్వాత పోవాలని ఆశపడతారు చాలా మంది స్త్రీలు. ఏమంటే వదిలే, ఫలానా వచ్చి ఉండడానికి గీరు పని జగడం పెట్టుకుంటుంది. కొలాయిల కాడ కాలుతో దన్నే వాళ్ళు లేరా? బిందెల్ని ఉన్నారు లేరా? ఉన్నారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే తాను జగడగొండు స్త్రీయా కాదా? అవునా కాదా? బిందెలు ఇసిరేసే వాళ్ళు లేరా? దేవుడు నిన్ను పుట్టించినటువంటి విధానం ఏంటి? నువ్వు ఆ విధంగా ఎగదోపి బిందెలు ఇసిరేస్తా ఉంటే నిన్ను చూసి నీ బిడ్డలు ఏమి నేర్చుకోమని, నిన్ను చూసి నీ భర్త ఏ విధంగా తలెత్తుకోవాలి, నిన్ను చూసి నిన్ను కన్న తల్లిదండ్రి, కొంతమంది ఉన్నారు సిగ్గులేని తల్లిదండ్రి, ఇంకా గొడవ పడనేవాళ్ళు. అంటే ఆ తల్లిదండ్రికి ఏంటి గౌరవం? ఎక్కడ నలుగురు మాట్లాడుకున్నా ఎవరి గురించి మాట్లాడుకుంటారు? ఆ జగడగొండి స్త్రీ మాట్లాడుకుంటారు. ఒట్టి జగడగొండి మాత్రమే కాదు, ఆ స్థితి ఉండాలంటే సామెతల పుస్తకం 21వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే చాలు. ఎవరంట? గయ్యాళి స్త్రీ. ఎవరు మాట్లాడరు ఇంట్లో, ఏది పెడితే తింటారు. ఇక ఉప్పు లేకపోయినా తింటారు, కారం లేకపోయినా తింటారు, ఏమి చేయకపోయినా పస్తు గమ్ము పండుకున్నాడు. ఎందుకంటే నోరిచ్చి తిట్లు పడే బదులు ఏమంటే మౌనం ఉంటే, అంటే నీ జన్మకు పురుషులే భయపడుతున్నారంటే అప్పుడు నీ జీవితం ఎంత గయ్యాళితనంగా ఉందో. అది ఆశీర్వాదమా శాపమా? చెప్పండి స్త్రీలు, చెప్పండి. అంటనే ఉంటాను, మళ్ళీ మీరు చేస్తారు కదా. అది శాపమని తెలుసు, అది శాపమని తెలుసు, కానీ మనం జగడమే ఇస్తాం. అది పాపమని తెలుసు, అయినా మనం గయ్యాళితనంగా ఉంటామా ఉండమా? కానీ బైబిల్ అంటుందో అది గయ్యాలిది. ఆ అమ్మాయికి వివేకమే లేదు, లేదంటే
జగడాలు పెట్టేది అనే పేరు నీకుంది అంటే నీ తల్లిదండ్రి నీ సేవకుడు పెట్టిన పేరు నీ జీవితం నుంచి మరవబడిందని అర్థం. బైబిల్ మనకు నేర్పించేది ఏంటంటే నీ పేరుకు తగిన జీవితాన్ని జీవించమని నేర్పిస్తుంది తప్ప నీ క్రియను బట్టి ఎంతో ప్రేమతో ఖర్చు పెట్టి ఒక కళ్యాణ మండపం తీసి లేదంటే ఒక చర్చిలో సభ ముందు సమాజం ముందు సంఘం ఎదుట అలా చూశాను ఎదుట నీకు ఒక పేరును పెడితే ఆ పేరు మరిచిపోయేలాగా నువ్వు చేసుకుని జగడగుండుది, జగడాలు పెట్టేది, ఆడమాట ఏడమాట ఆడ చెప్పేది, లేదంటే చారత్వం కలిగింది, లేదంటే వివేకము లేనిది, గయ్యాలిది అనే పేరు తెచ్చుకుంటున్నావంటే అది నీకు మాత్రమే సిగ్గుచేటు కాదు, నీ కుటుంబానికి కూడా సిగ్గుచేటు, నీ ఇంటంతటికి సిగ్గుచేటు, నీ వంశం అంతటికి సిగ్గుచేటు. ఎవరి పిల్లలంటే అలా ముసిందు ఉందే, ఏది మీ మనమలతో చెప్తారు, నీ ముసిందు ఉందేరా అసలు అబ్బబ్బ వయసులో అంటాటది కాదు అంటారా. నీకు వయసు అయిపోయినా కూడా నువ్వు తెచ్చుకున్న పేరు మాత్రం నీ జీవితం నుంచి తొలగిపోదు. మరొక మాట, సామెతల పుస్తకం 9వ అధ్యాయం 3వ వచనం. పదమూడవ వచనం చదువు. సామెత 9:13. చాలు. కామకురాలైనటువంటి స్త్రీ చెప్పేటప్పుడు ఈ పేర్లంటే వారికి ఎలా వచ్చాయి? వారు జీవించినటువంటి జీవితాన్ని బట్టి వచ్చాయి. గయ్యాలిగా ఉంది కాబట్టి దాని పేరేమనింది? గయ్యాలి అన్నారు. జగడగొండిగా ఉన్నది కాబట్టి జగడగొండి అన్నారు. కామకురాలిగా ఉన్నది కాబట్టి కామకురాలు అన్నారు. అంటే కామకత్వంతో తన జీవితం నిండి ఉంది కాబట్టి తన పేరు కామకురాలిగా. జార స్త్రీ అంటే ఇప్పుడు కాపురాలు తీసేది అని అర్థం. ఇది ఎన్ని కాపురాలు తీసిందో అంటామానమా. ఆమె కట్టే కట్టులోనే అర్థమైపోద్ది, ఆమె వేసే వస్త్రధారంలోనే అర్థమైపోద్ది, ఆమె చేసే స్టైల్లోనే అర్థమైపోద్ది. కాపురాలు కూల్చేదా, కాపురాలు కట్టేదా. అలాంటి స్త్రీని ఏమంటారంటే కామతత్వం కలిగిన స్త్రీ, అంటే కామకురాలు అంటారు. గమనిస్తే చాలా స్త్రీ కామతత్వం కలిగిన స్త్రీ ఎన్నో కాపురాలు తీసేటటువంటిగా. ప్రియమైన దేవుని సంగమా, అలాంటి వారికి ఇదిగో వేశ్య అనే పేరు వచ్చింది అంటుంది బైబిల్. ఈరోజు స్త్రీ అనేటటువంటి వ్యక్తి వేశ్యంగా బ్రతకూడదు, కామకత్వంతో బ్రతకూడదు, కామకురాలిగా బ్రతకూడదు, చారత్వంతో బ్రతకూడదు, జగడగొండిగా బ్రతకూడదు, వివేకం లేని దానిగా బ్రతకూడదు, గయ్యాలి దానిగా బ్రతకూడదు. నువ్వు ఎలా బ్రతకాలంటే ఒక భర్తకు భార్యగా బ్రతకాలి, ఒక బిడ్డకు తల్లిగా బ్రతకాలి, ఒక తండ్రికి కుమార్తెగా బ్రతకాలి. అంటే నీ జీవితంలో స్థితి మార్పును బట్టి ఆ స్థితికి తగిన జీవితంలో బ్రతకాలి. అప్పుడే నువ్వు జ్ఞానవంతురాలివి. ఆమేన్. ఇవన్నీ ఒకవైపు అయితే సామెతల పుస్తకం 11వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, సామెతల పుస్తకం 11వ అధ్యాయం 16వ వచనం ఏమంట? నెనరు గల స్త్రీ. నెనరు అనగా ప్రేమ తత్వము కలిగినటువంటి స్త్రీ, ప్రేమ కలిగినటువంటి స్త్రీ అంటే ఎదుటి వారిని అభిమానించే స్త్రీ. ఏ ప్రేమ? ఐ లవ్ యూ అని సింబల్ పంపించే ప్రేమ కాదు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, నీ సహోదరునిగా భావించే ప్రేమ, ఎదుటి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉందో గమనించి దాన్ని బట్టి నిన్ను నువ్వు జాగ్రత్త పడే ప్రేమ, ఆ నెనలో కలిగినటువంటి ప్రేమ, ఆ ప్రేమ తత్వం కలిగిన స్త్రీ కావాలి. ఆ ప్రేమ తత్వం కలిగిన స్త్రీగా ఉండాలి. నేను చూస్తేనే ఏందో ముఖంలో అబ్బో వస్తుంది. ఎట్లుంటుందో తెలుసా? కోపం వస్తుంది, ముఖం, కళ్ళు ఎగురుతుంటాయి, ముక్కు ఎగురుతుంటది, పెదవులు ఎగురుతూ ఉంటాయి, బొమ్మతలు ఎగురుతూ ఉంటాయి. అంటే దొరికితే నగిలేద్దాం అన్నట్టు. అవునా కదా? ప్రేమతత్వం ఉండాలి. ప్రతిదీ నువ్వు ప్రేమతోనే
సాధించుకోవాలి. భార్య భర్తలు జగడం అనేది గొడవ జరిగింది. పాపం వాడు కష్టపడి సంపాదించి నీకు బట్టలు తీసిచ్చి, నీ పిల్లల్ని పోషించి, నిన్ను పోషించి, నీకు ఒక ఇల్లు తీసి, నీకు బాడుగులు కట్టి, నీకు కావాల్సినవి చేసి, పండగ అయితే అడగని వాళ్ళందరినీ డబ్బులు అడిగి, నీకు కావాల్సిన బిడ్డలకు కావాల్సిన సమకూర్చి, సమాజంలో నిన్ను గౌరవంగా ఉంచి, కుటుంబం నిన్ను గౌరవంగా ఉంచి అన్ని చేస్తారు. ఏదన్నా ఒక్క చిన్న తీసిలేదు, ఏదో లిప్స్టిక్ లేకపోతే చిన్నది ఏదన్నా, ఇంకా పండగ లేదు, ఏమి లేదు. ఏమంటే నువ్వు అంత మాట్లాడొద్దు. ఏమంట నువ్వు అంత మాట్లాడొద్దు. ఇప్పుడు తీసిచ్చినవన్నీ పోయినాయి, చేసినవన్నీ పోయినాయి. 365 రోజులు చూసిందే పోయింది. 12 నెలలు బాండు కట్టిందే పోయింది. ఆ చిన్నదాని కొరకు పండగ లేదు. సరే, ఆయనకంటే పండగ లేదండి. ఆయన మళ్ళీ ఏదన్నా కష్టాన్ని కసురు పిల్లలకు కూడా పండగ లేదు. ఇల్లంతా ఎలాగుంటది? సాగులు లాగా ఉంటుంది. ఎలాగుంటది? నువ్వు బుద్ధిమంతురాలు కానీ, నువ్వు జ్ఞానవంతురాలు కానీ, కుటుంబాన్ని కట్టేదాని కానీ, అబ్బా మీ నాయన మీ అమ్మ చెబుతా ఉంటే అబ్బా ఇట్లాంటి భార్య దొరికితే బాగుండే అని ఎదురు చూసి నేను చేసుకుంటే, పండగ పూట ఆ ఇల్లు పండగిల్లు లాగా ఉండాలా, సాగులు లాగా ఉండాలా? పండగిల్లు లాగా ఉండాలి. యోగ్యురాలైనటువంటి స్త్రీ, ప్రేమతత్వం కలిగిన స్త్రీ ఎంత కష్టమున్న తన గుండెల్లో పెట్టుకొని ప్రేమనే పంచద్ది కానీ ద్వేషాన్ని పంచద్దా? వెంటనే ఫోన్ వాళ్ళ అమ్మ నాయనకి, వాళ్ళ అమ్మకి. ఆ అమ్మ ఎట్టాడు ఇంకా 4 చెప్పద్ది. సరేలమ్మా, సర్దుకమ్మా, సహజం, ఎన్నెన్ని చూస్తాడు. ఆ అబ్బాయి ఒక్కడే కదా సంపాదించేది. ఎందుకంటే తాను జ్ఞానవంతురాలై ఉంటే ఈ బిడ్డ ఏమై ఉంటది? మామిడి చెట్టుకి ఏ కాయలు పోస్తుంది? అంతే కదా. ఇప్పుడు ఆమె జ్ఞానవంతురాలే ఉంటే, ఆమె యోగ్యురాలే ఉంటే అసలు కనెక్షన్ ఇక్కడ ఉంది. అందుకని ఇంతకుముందు పెద్దలు అనేవాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడంట ఎన్ని తరాలు? కానీ నాయన వాళ్ళ అమ్మను చూడు, వాళ్ళ అమ్మమ్మను చూడు, అమ్మకి అమ్మని చూడు, అమ్మకి అమ్మను. ఇప్పుడు కూడా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. కుటుంబాన్ని కట్టే స్త్రీగా నువ్వు ఉండాలి. కుటుంబంలో 10 రకాలైన మనుషులు ఉంటారు. ఒక్కొక్కరితో ఒక మనస్తత్వం, ఒక్కొక్కరితో ఒక విధమైనటువంటి జీవితం. అంటే ఒక్కొక్కరి ఆశ వేరు, ఒక్కొక్క రుచి వేరు, ఒక్కొక్క ఆలోచన వేరు. వాటన్నిటినీ కూడా నువ్వు సహించి ఓర్పుతో ఆ కుటుంబాన్ని కట్టగలిగినప్పుడే దేవుడు నిన్ను నిర్మించి సృష్టించిన సృష్టికి ఒక విలువ ఉంది. ఎందుకయ్యా ఈరోజు స్త్రీలు తక్కువ వారికి ఎంచబడుతున్నారు? స్త్రీలు ఎందుకు కట్టబడుతున్నారు? స్త్రీలు ఎందుకు ఒక పక్కన పెట్టబడుతున్నారంటే దాని అర్థం నీలో ఉన్నటువంటి ఆ తెచ్చుకునేటటువంటి పేరు లాంటి మనస్తత్వం నీలో అధికంగా ఉంది కాబట్టి ఆ స్థితి నీకు వచ్చింది. కానీ పూర్వం అలాగలేదు. బైబిల్ను గమనిస్తే బైబిల్లో దేవుడు చాలా ఒక మంచి మాట అన్నాడు. దేవుడంట తన స్వరూపమందు స్త్రీని పురుషుని, అంటే స్త్రీ తన స్వరూపమే, పురుషుడు తన స్వరూపమే. ఇద్దరిని ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేయలా. ఇద్దరిని సమానంగా చేశాడు. ఇద్దరు తన స్వరూపంలో చేశాడు. కానీ నీ స్థితి ముందు చూసావా, నీ మనస్తత్వం ముందు చూసావా, అది నేను సమాజంలో అణచివేస్తా ఉంది. కాబట్టి నీలో ఏముండాలి అంటే పైన చెప్పినటువంటి క్వాలిటీస్ నీలో ఉంటే, ఒకవేళ యేసునామములో వాటన్నిటికీ నువ్వు దూరంగా ఉండవు గాక. నీలో ఉండాల్సిన స్థితి ఏదంటే నీలో మొదట ప్రేమ తత్వము కలిగినటువంటి స్థితి నీలో ఉండాలి. శత్రువును కూడా ప్రేమించగలిగేటట్టు ఉండాలి. ఒక భార్య 3 రోజులు అలిగింది మనకి ఎన్ని రోజులు మాట్లాడదు? ఎన్ని రోజులు చెప్పాలి? ఎక్స్పీరియన్స్ ఉండే ఎవరైనా చెప్పండి. 3 రోజులు లేకపోతే వారం రోజులు, లేకపోతే చెప్పండి. అసలు ఎక్స్పీరియన్స్ చేయలేనట్టు, గొడవలే జరిగినట్టు, మీరు అందరూ స్వర్గంలో ఉన్నట్టు మాకు చూస్తున్నాను నా వైపు. ప్రేమతత్వం నీలో లేనప్పుడు, ప్రేమ అనేది లేనప్పుడు, భర్త మీద గౌరవం లేనప్పుడు, బిడ్డల మీద నీ గౌరవం లేనప్పుడు నువ్వేం చేస్తుంటే కఠినత్వంగా ఉంటావు. అంటే నీ బుద్ధి మారింది అని దాని అర్థం. నీ బుద్ధి మారింది.
నీలో ప్రేమ ఉంటే ఎంతమంది లేరు? కొట్టుకునేటప్పుడు ఆయన కరత కొడతా గంటెలతోటి, డెక్షన్తోటి, డీసులతోటి, అడ్డగిన్నెలతోటి కిచెన్లో నుంచి. కిచెనే ఆమెకు ఆయుధం. ఏం ఆయుధం? అన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ పై పెరికేస్తాను. నువ్వు వస్తే ఏం పెరిగేస్తా? వాడు నువ్వు ఒక్కదాన్ని పోయినా పర్వాలేదు, నా వంశాన్నే పోగొట్టేటట్టుండవని వాడు అన్ని అనుసుకొని అయిపోతాడు. అవునా కాదు? ఆ స్థితి ఎందుకు వచ్చింది? నీలో కఠినత్వం ఉంది కాబట్టి. నీలో ఉండాల్సింది ఏంది? ప్రేమతత్వం. నువ్వు వెళ్ళిన ఇంటిని నువ్వు ప్రేమతత్వంతో చూసుకోగలిగితే, నువ్వు పుట్టిన ఇంటిలోకి వచ్చిన స్త్రీ ఆ ఇంటిని ప్రేమతత్వంతో చూసుకుంటది. ఇది లాజిక్. నువ్వు ఒక ఇంటికి కోడలుగా పోయినప్పుడు ఆ ఇంటిలో నీ కర్తవ్యాలు నువ్వు జాగ్రత్తగా చేస్తే, నీ ఇంటికి రాబోయే కోడళ్ళు నీ తల్లిదండ్రుల ఇంటికి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. ఆమేన్. లేదనుకో, ఇప్పుడు నేనున్నాను, నాకు వచ్చి ఇప్పుడు పాశ్రమ గారు, ఇప్పుడు నాకంటే తోడబుట్టిన లేరు కాబట్టి ఆ స్థితి లేదు. ఇప్పుడు నేను రేపు ఏదన్నా ఇప్పుడు తోడబుట్టిన సహోదరు ఉండేటటువంటి వారు ఏదన్నా మాట్లాడాలంటే, ఏమి మీ అక్క భోజనం చేసా, లేదా మీ చెల్లెలు భోజనం చేసా, నన్ను చెప్తాను అంటారా? మీ చెల్లెలు చూడు, అత్త మాకు అన్నం పెట్టలేదు, నేనన్నా పర్వాలేదు, ఈ అత్త మాకు అన్నం పెడుతున్నా అంటమానవా? అంటే క్రాస్ క్వశ్చన్స్ నీ జీవితంలో తప్పు. నువ్వు ఎలా ఉన్నావు అనేది ప్రాముఖ్యం. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు అనేది ప్రాముఖ్యం. ఆమె గట్టి తింటుందా, నువ్వు గట్టి తినవుగా? ఆమె జాగ్రత్తం చేస్తున్నావు, నువ్వు జాగ్రత్తం చేయవుగా? ఎందుకంటే ఒక్కరిని నువ్వు పోల్చుకోకూడదు ఎప్పుడు కూడా. నువ్వెవరు? నీకంటే ఒక ఐడెంటిటీ కావాలి. నువ్వెవరు అనేది చాలా ఇంపార్టెంట్. మీ శరీరం ఎట్టుంది కాబట్టి నేను ఎట్టుంటా, మీ అక్క ఎట్టుంది కాబట్టి నేను ఎట్టుంటా, మీ అమ్మ ఎట్టుంది కాబట్టి నేను ఎట్టుంటా, మీ వదినెట్టు. వాళ్ళకి అన్ని కార్యాలు, అన్ని చేష్టాలు ఉన్నాయి. నీలో ఉన్నాయా? నువ్వు ఎలా ఉండాలి? ప్రేమ తత్వం కలిగిన స్త్రీగా ఉండాలి. ఆమేన్. రెండవది, సామెతల పుస్తకం 12:4 చూస్తే, సామెతలు యోగ్యురాలైనటువంటి స్త్రీ, యోగ్యత కలిగిన స్త్రీ, అబ్బా ఆ ఇంటికి ఆ అమ్మాయి తగిన కోడలయ్యా. అసలు పాపం ఆ తాగుబోతు కుటుంబానికి అక్కడ అమ్మాయి కోడలుగా వచ్చింది చాలా అదృష్టమయ్యా. అక్కడ తిరిగిపోతు కుటుంబానికి ఒక మంచి అమ్మాయిని దేవుడు ఇచ్చాడు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ ఇల్లు మారిందయ్యా. లేదా ఆ కుటుంబానికి సరిపోయేటటువంటి అమ్మాయి అయ్యా. ఆ కుటుంబం మంచిది, వాడు ఎదమైనా వచ్చిన అమ్మాయి చాలా మంచిది. వాడు అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ ఇల్లు అంతా కూడా అంటే యోగ్యత. ఎంత యోగ్యత? భర్త ప్రార్థన చేసేవాడు, ఏమేమో సినిమాలకు పోయేదనుకో. దాని అర్థం తను ప్రార్థన చేసేవాడైతే తనకు వచ్చినటువంటి స్త్రీ కూడా అదే యోగ్యత కలిగిన స్త్రీగా ఉండాలి. ఆమేన్. నీ కుటుంబాన్ని యోగ్యతలోకి తీసుకొచ్చే స్త్రీగా నువ్వు ఉండాలి. భర్త తాగుతా ఉన్నాడు, వాడు తాగితేనే మంచిది, తాగితే కుక్కలు కొనుక్కుంటారనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? కాకపోతే గొనుగుతూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, 6 నిద్రపోతూ ఉంటాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. అంటే తాగితంట ఎలా ఉంటాడంట, ఎట్లా ఉంటాడంట? మరి ఇంకొకరికి దాపనరా ఏమవుతుందంట? ఒక్కలాగా పోయి కొనుక్కుంటాడు. తల్లి పిల్లలకు చెప్పొద్ది. నేనేమంటానంటే, యోగ్యురాలైన స్త్రీ అంటుంది, అయ్యా నువ్వు తాగొద్దు, నువ్వు తాగినందువల్ల నీ శరీరం బలహీనం అవుతుంది, నేను సంతోషంగా ఉండలేను. దాని తర్వాత నీకు బలహీనం అయితే నేను ఎంత పవిత్రంగా ఉన్నాను, నువ్వేం చేస్తావు తెలుసా? ఆడెందుకు చూసినావు, వీళ్ళకి ఎందుకు మాట్లాడినావు, ఆ ఇంటికి ఎందుకు పోయినావు, ఈ ఇంటికి ఎందుకు పోయినావు? తప్పెవరిది? స్త్రీది కాదు. వాడు తాగి తలగ పోసుకుని ఊరు తిరిగి గోళ్ళ దూకి వాడు బలహీనుడయ్యి తిరగరాని స్థలాలకు వాడు తిరిగి అక్కడెక్కడెక్కడో ఏదేదో చూడరాని వినకోని నేను అలాంటిది మన ఇంట్లో కూడా జరుగుతుందేమో, నా ఇంట్లో కూడా జరుగుతుందేమో. అలాంటిది ఉండకూడదంటే నువ్వు యోగ్యురాలుగా నువ్వేం చేయాలి తెలుసా? నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. ఫస్ట్ జీవితాన్ని నేర్పాలి. ఫస్ట్ ఏం నేర్పాలి? నువ్వు తాగినందువల్ల
ఫ్యూచర్లో ఇలా ఉంటాయి, నీ ఆలోచన విధానం ఇలా మారద్ది అని నువ్వు జీవితాన్ని తనకు నేర్పించే రోజు నీవు యోగ్యత కలిగి ఉంటావు. ఆమె హల్లెలూయా. ఏడన్నా పోయి సావని, ఒక ఆమె అంటది, ఏడన్నా పోయి సావని, ఏడన్నా పోయి చచ్చిదాన్ని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకో అంటే ఆయన ఏడన్నా పోయి చేస్తే మనం ఏదన్నా చేయొచ్చు అనేది ఉద్దేశమా? కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే యోగ్యురాలుగా ఉండాలి. ఆమె సామెతల పుస్తకం 19వ అధ్యాయం 14 వచనం చూస్తే, సుబుద్ధి గల స్త్రీ అంటే కొంతమంది మంచి మనస్తత్వం కలిగి ఉంటారు, కొంతమంది పైకి అందంగా కనపడతారు కానీ వారి బుద్ధి మాత్రం ఎలా ఉంటది? అందహీనంగా ఉంటది. తెలుగులో ఒక పద్యం ఉంది, మీకు వచ్చేది. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులు. ఇంగ్లీష్లో చెప్పండి. పైకేమో సూపర్ పర్సనాలిటీ, లోపలేమో అంత మున్సిపాలిటీ. పైకేమో అంత పర్సనాలిటీ, లోపలేమో అంత మున్సిపాలిటీ. చూసేదానికి అసలు వాళ్ళని చూస్తే ఎంత బాగుంది సిస్టమ్, ఎంత బాగుంది సపోర్ట్ని నో తెలిసిందనుకో, మున్సిపాలిటీ కంటే గబ్బు. అలా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి? సుబుద్ధి కలిగిన దానిగా ఉండాలి. అందుకే అంటాడు సామెతలు 31:10, 31:10, సామెతల పుస్తకం 31:10, చాలు, గుణవతి అయినటువంటి స్త్రీ. బైబిల్లో షూనేమీరాలు ఈ పదానికి నిజమైనటువంటి అర్థం ఇచ్చే స్త్రీ, గుణవతి అయినటువంటి భార్య. స్త్రీలు వారు జీవించినటువంటి జీవితాన్ని బట్టి వారికి పేర్లు వస్తుంటాయి. చెడు ప్రవర్తన కలిగిన వారితో మొదటి వర్షం వచ్చింది చారత్వం, అవివేకం, గయ్యాలి, జగడుగొండి, కామతురత, కామకత్వం. అదే మంచి ప్రవర్తన కలిగిన వారనుకో ప్రేమ కలిగిన స్త్రీ, యోగ్యులైన స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ, గుణవతి అంటారు. ఆమె ఈ ఉమెన్స్ డే రోజున పై క్వాలిటీస్ ఉన్నాయా, కింద క్వాలిటీస్ ఉన్నాయా ఆలోచన చేసుకున్నారు. పై క్వాలిటీస్ ఉంటే ఈ మందిరం నుంచి బయటకు వెళ్ళే లోపల నువ్వేం చేయాలి? మళ్ళా చెప్పిన క్వాలిటీస్ లేక నువ్వు రావాలి. నాలో ఏవి లేవండి ఒక్కటి కూడా అనొద్దు. మళ్ళా ఏదో ఒకటి ఉంటుంది, కొంచెమైనా ఉంటుంది. ఆ కొంచెమైనా నువ్వు తీసేసుకొని నువ్వు ఎలా ఉండాలంటే 2వ వరుసలో చెప్పబడినటువంటి యోగ్యురాలుగా నువ్వు ఉండాలి, సుబుద్ధి కలిగిన దానిగా నువ్వు ఉండాలి, గుణవతిగా నువ్వు ఉండాలి, ఆమె ప్రేమ కలిగిన మనిషిగా నువ్వు ఉండాలి. మీరు ఎంతమందికి ప్రేమ ఉంది చెప్పండి ఒకసారి చేతులు ఎత్తండి స్త్రీలందరూ. అయ్యా నాలో ప్రేమ ఉంది. ఎవరిలో తప్పేమలేదు అంటే ఉంది అంటే ఆయన ఏం చెప్తున్నాడని వీళ్ళ భయం. ఉంటే ఒక్కరోజునైనా పాస్టర్ పరిసరక్కలు పిలిచామని అన్నం పెట్టరు అనుకోవడం మీ ఇంట్లో. ప్రేమ ఉంటుంది కానీ దాన్ని నువ్వు చూపించాలి, క్రియల్లో ఉండాలి. ఆమె బైబిల్లో షూనేమీరాలు ఒక స్త్రీ ఉంది. 2వ రాజుల పుస్తకం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, 2వ రాజుల పుస్తకం 2వ రాజుల ఒక్క నిమిషం. ఆ దినమందు ఎలీషా షూనేము పట్టణం అనుకోగా అచ్చట కన్నురాలైనటువంటి, చాలు, కన్నురాలు అనేది వాళ్ళ అమ్మనాయన పెట్టిన పేరా తెచ్చుకున్న పేరా చెప్పాలి? తెచ్చుకున్న పేరు. నువ్వు పుట్టి బయటపడ్డ తర్వాత ఈ రోజులో నీకు ఏదో ఒక పేరు జనాలు పెట్టుంటారు. ఆ పేరు ఏదో నీకు తెలుసు. తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు.
నీ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారు, నీ బంధువులు ఏం పేరు పెట్టారు, నీకు తెలిసిన వారు నీకేం పేరు పెట్టారు తెలుసా తెలీదా? మీరు అందరూ వెళ్ళిపోయినాక మీ భర్తలందరినీ పిలిచి అడిగాను అనుకో, టకా 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 అని చెప్తారు, సంతోషంతో చెప్తారు వాళ్ళు. సత్నంగా కూడా కాదు. ఈరోజు నాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ అన్నీ వస్తాయి. నేనేమంటానంటే, ధనురాలు అనే పేరు తెచ్చుకున్నది ఆ స్త్రీ. ఆమె షూనేములో నివసిస్తున్న స్త్రీ కాబట్టి ఆ గ్రామం షూనేమి అని చెప్పారు. కానీ తనకేమని పేరు తెచ్చుకున్నది? ధనురాలు అని తెచ్చుకున్నది. ఆమె జీవితంలో ఏంటంటే, భర్త ఉన్నాడు కానీ సంతానం లేదు. ఆ ప్రాంతానికి ఒక సేవకుడు వస్తూ పోతూ ఉన్నాడు. ఆ సేవకుని పేరు ఎలీషా. దైవజనుడు వస్తా పోతా ఉన్నాడు. దైవజనుడు వచ్చుట పోవడం చూసి తన భర్తతో తను మాట్లాడుతూ ఉంటే, అయ్యా వచ్చుచూ పోవచ్చున్నటువంటి వ్యక్తి దైవ సేవకుడు లాగున్నాడు, కాబట్టి తన కొరకు మనం ఏం చేద్దాము, పైన ఒక గదిని నిర్మిద్దాము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదంతా మీకు తెలిసిన స్టోరీ. పైన గదిని నిర్మించి, ఆ పాస్టర్ కూడా ఎవరంట అది నాకు తెలియదు. ఎవరు అని అడిగా, పేరు అడగలేదు కదా. దైవ భక్తి కలిగిన వాడు అని. ఎవరంట? మీ ఇళ్ళకి చాలా మంది పాస్టర్లు వస్తారు. ఏ భక్తి ఉంది? ఎలాంటి భక్తి ఉంది? నీ ఇంటికి వచ్చి సేవకునికి ఏ భక్తి ఉండాలి? దైవ భక్తి ఉందా లేదని నువ్వు గమనించాలి. పాట పాడినంత మాత్రం దైవ భక్తి ఉన్నట్టు కాదు, ప్రార్థన చేసినంత మాత్రం దైవ భక్తి ఉన్నట్టు కాదు, ప్రసంగించినంత మాత్రాన దైవ భక్తి ఉన్నట్టు కాదు. నీ ఆత్మీయ తండ్రికి నువ్వు అన్నం పెట్టవు. నువ్వు వచ్చినట్టు నువ్వు అన్నం పెడుతున్నావు అంటే నీలో దైవ భక్తి లేదు. మొదట ఎవరు లేదు, వచ్చిన వ్యక్తిలో ఉందో లేదో కానీ నీలో లేదు. ఆ దైవ భక్తి కలిగినటువంటి వాడు తాను గమనించి తన ఇంటి మీద ఒక గదిని నిర్మించి అక్కడ ఏం చేసిందంటే, మంచము, బల్ల, పీట, దీపస్తంభము అన్నింటిని అక్కడ ఉంచింది. దైవజనుడికి డౌట్ వచ్చి అతని దగ్గర ఉంటాడు ఒక వ్యక్తి. ఎవరు? గెహాజీ. వ్యవసాయం కావాలి అడుగురా. ఇల్లు కట్టించింది, మంచం ఇచ్చింది, పేట ఇచ్చింది, ఇంకా దీపస్తంభం పెట్టింది, బల్లా పెట్టింది, ఇవన్నీ చూసింది. ఆయన ఏ పడుతున్నా ఉంటాడు. తనలో ఉన్నటువంటి ప్రేమను గమనించారు దైవసేవ. మీరు అక్కడ చూడద్దు, మంచినీళ్ళు కూడా ఎవరు మీరు అన్నీ ఉంటే అప్పుడు అడిగితే గెహాజీ అడుగుతాడు, అమ్మా నీకేమి కావాలి అని. అప్పుడు నేను అన్ని బ్రహ్మాండంగా ఉన్నా, నాకేమీ అవసరం లేదు, నా సొంతల దగ్గరే నేను ఉన్నా, నా బంధువులతోనే నేను ఉన్నా అంటే ఇతను ఎంక్వైరీ చేసి, అయ్యా ఆమెకి ఏమీ లేదు, కుమారుడు లేడు. అప్పుడు ఇది చెప్తాడు, నెక్స్ట్ ఇయర్ సేమ్ టైం వినబడుతుందని చెప్పు. హల్లెలూయా. ఆ సందర్భాన్ని తాను ఊహించలా, కానీ దైవ సేవకులను ప్రేమించింది, దైవ సేవకులను గౌరవించింది. దైవ సేవకు తాను ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని, తాను ఇచ్చినటువంటి గౌరవానికి, తను చూపించిన ప్రేమకు తను ఏం చేశాడంటే, తను ఏ అవసరతలు ఉందో కనుక్కో అని ఆ అవసరతను బట్టి తాను చెప్పాడు, రాబోయే సంవత్సరం ఇదే సమయానికి నీకు ఒక బిడ్డ పుట్టును. ఆమేన్. హల్లెలూయా. తన కుటుంబాన్ని కట్టుకున్నదా పాడు చేసుకున్నదా? చెప్పాలి. నువ్వు అక్క రాక్క, మామ రామావా, అన్న రాన్న, వాళ్ళు ఏడాడో ఉంటారు పాపం. వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి పిలిచి చేపలు, చికెను, మటను, రొయ్యలు ఫోన్ చేసి అడుగుతూ ఉండి ఏం తింటారు అని. నువ్వు పిలిచి పెడతావు, తప్పని నేను అనలేదు. ఏ రోజైనా నీ సేవకున్నో నీకు తెలిసిన దైవ సేవకున్న పిలిచి ఒకరోజు నా అన్నం పెట్టుకుంటాను చెప్పాలి. ఒకరోజైనా
కాల్సిన నాకు వండి పంపిస్తుంది. ఆలోచించాలి. నువ్వు జ్ఞానవంతురాలువా? ఇప్పుడు ఇక్కడ కట్టుకోవాల్సింది నీ ఇంటిని. నీ చుట్టాలందరికీ తేడా ఉన్నదంతా పెట్టి చుట్టాలకు పెట్టడం తప్పని నేను చెప్పలేదు. అదే పనిగా నువ్వు మొదట దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ఆమె ఇంటిని నువ్వు కట్టుకోవాలి. పిల్లలకేమో పచ్చడన్నం, పిల్లలకేమో పెరుగన్నం, పిల్లలకేమో గంజికూడు. ఎవరైనా చుట్టాలు ఇస్తే మాత్రం అన్నాచికాడ అప్పు చేసైనా ఏం చేస్తాం? ఏదో ఒకటి. తప్పది. మొదలు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి. నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబం నేను యోగ్యురాలు అనాలి, ఘనమైనది అనాలి. తినిపోయేవాళ్ళు తినిపోతారు, నేను బొగ్గరు ఆ సమయానికి పొగిడిపోతాను. తర్వాత తనకు ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైంది? తలనొప్పి 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 అని ఆ బిడ్డ ఒడిలోనే మరణించాడు. తర్వాత ఆ బిడ్డను తాను మళ్ళా బ్రతికించుకున్నది. హల్లెలూయా. అంటే దైవజనుడిని ప్రేమించి, దైవజనుడిని గౌరవించి తన కుమారుణ్ణి బ్రతికించుకోగలిగింది ఆమె. ఇప్పుడు సంఘ సహవాసం ఉన్నటువంటి మీకు ఒక ప్రశ్న. సంఘ సేవకులకు మీరు ఎంత సహకరిస్తూ ఉన్నారు? అంటే మీ ఇంటి మీద ఒక రూమ్ కట్టమని చెప్పలేదు, ఆలోచించాలి. అంటే దేవుడి సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. చేస్తారా చేయరా? మీ కొరకు ఉపవాసం ఉంటారు. మీది ఏదన్నా ఒక ఫంక్షన్ అనుకో, చుట్టాలందరూ వచ్చి తినిపోతా కలకల పరుగులు చేస్తాను, ఏడో ఒక మూలలో కూర్చొని పాపం పాస్టర్ గారు సంఘస్థులు నువ్వు పడే సంతోషాన్ని అంతా చూసి వాళ్ళు సంతోషపడుతూ నీ ఫంక్షన్ బాగా జరగాలని, నీ ఫంక్షన్ గౌరవంగా జరగాలని, ఆ ఫంక్షన్ కావాల్సిన డబ్బులన్నీ సమకూర్చబడాలని, వాతావరణం ఒకటిగా నువ్వు ప్రార్థన చేయవు. నీ కొరకు పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి, అయ్యా బాగా జరగాల, పెళ్లి బాగా జరగాల, ఫంక్షన్ బాగా, వాతావరణం అనుకూలించాలా, ఎక్కడ ఏ యాక్సిడెంట్ అవ్వకూడదు, ఎవరికి ఏ దెబ్బలు జరగకూడదు, ఆ ఇంటికి ఏ కష్టం రాకూడదు, అన్ని పాపం వారం నుంచో 10 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 5 లక్షలు చేపెట్టి నువ్వు ఫంక్షన్ చేస్తావు. ఎన్ని రకాలంట? ఎన్ని రకాల వంటలు బాబు? ఎన్ని రకాలు? 15 రకాలంట. అయ్యా ఉన్నాయా? ప్రార్థన చేసుకోదాం. ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోదు. పాస్టర్కి ఎంత కానుకిస్తారు చెప్పండి? లాస్ట్లో తర్వాత కరెక్టే చెప్తాడు, 500 ఇస్తారు. నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను ఆడిపోసుకున్న వాళ్ళు, నీ నాశనం కోరుకున్న వాళ్ళు అందరూ తినిపోవడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నీకు ఉపవాసం ఉండి నువ్వు బాగుండాలా, నీ కుటుంబం బాగుండాలా, నీ బిడ్డలు బాగుండాలని ఎంత చేస్తే నువ్వు దేవుడికి సమర్పించిన కానుక ఎంత? నువ్వు యోగ్యురాలువా? జ్ఞానవంతురాలువా? ఆలోచించుకో. నువ్వు చేసే ఫంక్షన్లో దేవుని మందిరాన్ని, దేవుని సహవాసాన్ని ఎంతవరకు నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటున్నావు? ఎంతవరకు నువ్వు గౌరవిస్తూ ఉన్నావు? ఎంతవరకు దేవుని సంఘం విలువైనది, దేవుని సేవకులు విలువైన వాళ్ళు, దేవుని సహవాసం ఉన్న నా మందిరపు నాతోటి విశ్వాసులు విలువైన వారని నువ్వు ఎంతవరకు నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటున్నావు? ఎంతవరకు నువ్వు వారిని గౌరవిస్తూ ఉన్నావు? నువ్వు దుఃఖములు ఉంటే నీ కొరకు ప్రార్థన చేస్తావు, నువ్వు అనారోగ్యములు ఉంటే నీ కొరకు ప్రార్థన చేస్తావు, నువ్వు హాస్పిటల్లో ఉంటే సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. ఏమంటే నువ్వంతా తీసుకొచ్చి కట్టల కన్నా పంచినట్టు కదా. నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. నీ బంధువులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అయ్యా నా బంధువులు నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారా అని వాళ్ళు చెప్పండి. నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగేది నీ సంఘం మాత్రమే. ఆమె. నువ్వు దుఃఖపడితే నీ దుఃఖాన్ని వాళ్ళ దుఃఖముగా మార్చుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసేది సంఘ సహవాసం మాత్రమే. నీటిలో శుభకార్యం అయితే సంఘంలో ఒక శుభకార్యం, సంఘంలో ప్రతి కుటుంబంలో ఒక శుభకార్యం అని నువ్వు చెప్పినా చెప్పకపోయినా నిన్ను అడిగి తెలుసుకుంటా ఉంటారు. నువ్వు చెప్పకపోవడం ఆలస్యం అయితే ఆ పెళ్లికి రాదు నీ బంధువులు. కానీ సంఘం అలా కాదు. ఏం చేయాలక్క, అలా ఏం చేయాలి, ఏదన్నా పని ఉందో చెప్పు, చేస్తాం.
అంటే నీతో కలిసి వచ్చావైతే నీ సంఘం. నీ సంఘానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ సంఘ సహవాసానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ ఫంక్షన్కి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు, నువ్వు ఊరేగటానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు, నీ సకాలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తావు, నువ్వు ఎంజాయ్ చేసేదానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు. కానీ దేవుని బిడ్డలు నీ ఇంటికి వస్తే మాత్రం నువ్వు ప్రాధాన్యత నువ్వేవో. జ్ఞానాలయా, డబ్బులు ఏమైనా ఉన్నాయా? పాస్టర్ వస్తుంది ఈరోజు, నువ్వు అడిగే క్వశ్చన్ నిజంగా ఉంటుంది. నువ్వు అడిగే డబ్బులు కూడా ఎవరికి ఇవ్వాలని నీ బంధువులు కానీ వస్తే బియ్యం డబ్బాలు, ధనియాల డబ్బాలు, చీరల మడతలు అన్ని తీసి ఏడాది దాపెట్టను, ఎక్కడెక్కడ భద్రపరచను అన్ని బయటకు వస్తాయి. నేను అంటాను, నువ్వు మొదట నీ సహవాసాన్ని నువ్వు గౌరవించాలి. నీ కొరకు ప్రార్థన చేసి నీ సంఘాన్ని నువ్వు మొదట గౌరవించాలి. నీ ఇంట్లో ఒక కార్యక్రమం, ఒక ఫంక్షన్ అంటే నీకు మొట్టమొదటి నువ్వు గౌరవించాల్సింది, నీ జ్ఞాపకం రావాల్సింది నువ్వు ఉన్న సహవాసం, నువ్వు ఉన్న సంఘం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఒక నెలలో నువ్వు ఎంత ఖర్చు పెడతావు? ఈ నెలలో నువ్వు ఎంత ఖర్చు పెట్టుంటావు? నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో నీ సంఘానికి నువ్వు ఎంత సహాయకారిగా ఉంటావు? జ్ఞానవంతురాలు చెప్పాలి, మిగతా మీ ఫీల్డ్. జ్ఞానవంతురాలు తన నువ్వు సంపాదించింది, లేదంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా వీటన్నిటికి మూలం ఒక రహస్యం సంఘం చేసే ప్రార్థన. సంఘం ఉపవాసంతో నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ఉంది, సేవకుడు ప్రార్థన చేస్తా ఉంది. ఒక నెలలో నువ్వెంతో ఖర్చు పెడతా ఉన్నావు. నీ కొరకు సమర్పణ కలిగిన సహవాసానికి, సంఘానికి నువ్వెంత సహాయంగా ఉన్నావు. నీ ఇల్లు కట్టబడాలని, నీ బిడ్డలు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ ఫ్యామిలీ సంతోషంతో ఉండాలని వారి ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ, ఉపవాసంలో జ్ఞాపకం చేసుకుంటూ, శుక్రవారం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నారా లేదా? ఆ నమ్మకం నీళ్ళు లేదంటే నువ్వు ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేయడం లేదా? అలాంటి సహవాసానికి, అలాంటి సంఘానికి నువ్వెంత నీ కొరకు, నీ పర్సనల్గా, నీ వ్యక్తిగతంగా, నీ జల్సాలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నావు? నువ్వు సంఘానికి, సేవకునికి నువ్వు ఎంత సహకారిగా ఉంటూ ఉన్నావు? అంటే నువ్వు సంఘంలోకి వచ్చావు కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను. నువ్వు బయట వ్యక్తి అయితే నేను అడగాల్సిన అవసరం లేదు. బయట సహవాసం అయితే నీతో పని లేదు. నువ్వు సంఘ సహవాసంలో ఉన్నావు కాబట్టి నువ్వు జ్ఞానంగా నీ కాపురాన్ని నువ్వు నడిపించుకుంటున్నావా లేదా అనేది ఒక మూలం. ఆమేన్. దేవుడు అంటాడు, ఒక గ్లాసు చల్ల నీళ్ళు ఇచ్చినా కూడా దేవుని పెంట ఆ ప్రతిఫలం, ఒక గ్లాసు కాదు, నువ్వు సగం గ్లాసు అన్నా. ఈ నెలలో నీ సేవకుడు లేదా నీ సేవకుడు, నీ సన్నిధిలో ఉన్న సహవాసం ఉన్న నీ సంఘ పరిసరకులు ఈ నెలలో, ఈ 30 రోజుల్లో, గడిచిన ఫిబ్రవరిలో కానీ జనవరిలో కానీ నీ ఇంట్లో ఎన్నిసార్లు ఒక గ్లాసు మంచినీళ్ళు దగ్గర చెప్పండి. ఆలోచించు. నువ్వు బిర్యానీ తర్వాత పెట్టు బిర్యానీ, అవునా కదా? ఆలోచించాల్సిన విషయమా, ఆలోచించకూడని విషయమా? చెప్పాలి. మిమ్మల్ని పొగిడితేనేమో నవ్వుతా ఉన్నట్టే, ప్రశ్నిస్తేనేమో ఇవన్నీ తెలుసుకుంది. నువ్వు నెల అయింది మా ఇంటికి రాక, ఎవరికి ఒకరికి ఫోన్ చేసేది, ఎన్నో లేదంటే ఇంటికి రాక నెల ఇంకంతే. ఇప్పుడు వస్తున్నానంటే సార్ చికెను, మటను, ఫిష్, ప్రాను, నండు, అప్ప, బొల్లి అన్నీ వస్తాయి. మీ సంఘం, నేను చాలాసార్లు చెప్పాను, నా సంఘం నా ఇంటికి నెలలో ఒక్కసారైనా కనీసం మా పాస్టర్ గానే వచ్చి మా ఇంట్లో మంచినీళ్ళు దగ్గర ప్రార్థన చేయాలా అన్న మేలుకొలుపు నేను లేకపోతే నువ్వేం విశ్వాసవి? నీకేం ఆత్మీయ జీవితం? అంటే నీ ఇంటికి ఎవడో ఒకడు ఊరు తిరిగేవాడు, సంచి తగిలించుకుని తిరిగేవాడు ఎవడో ఒకడు వచ్చి నీ ఇంటికి ప్రార్థన చేసుకుని సరిపోద్దని అనుకోకూడదు. నీ ఇంటికి నీ ఆత్మీయ తండ్రి రావాలి, నీ సంఘ కాపర్ నీ ఇంటికి రావాలి, నీ సంఘం నీ ఇంటికి రావాలి.
హల్లెలూయా, హల్లెలూయా. వచ్చుచూ పోవచ్చున్నవాడు దైవజనుడని సంఘానికి సంఘ కాపరికి సరైన కనెక్షన్ ఆ దినాల్లో లేదు. సంఘ కాపరి అనేది లేదు, సంఘం అనేది లేదు. కానీ వస్తూ పోతున్నటువంటి వాడు తాను దైవజనుడని గమనించింది ఆ స్త్రీ. ఈరోజు నీకు ఒక సంఘం ఉంది, సంఘానికి ఒక కాపరి ఉన్నాడు, సంఘానికి నీ కుటుంబానికి కనెక్షన్ ఉంది. నువ్వు ఎంత మాత్రం గమనిస్తున్నావు? తన ఇంటి పైన ఒక గదిని నిర్మించింది. నువ్వు పైన గదిని నిర్మించాల్సిన పనిలే, నీ ఇంటికి ఒకసారి పిలుచుకున్నా చాలు. అవునా కాదా? అవును, పిలిచావా? నీది నీకు సరిపోతుంది రామాయణం. మొగుడితో పట్లాను, పిల్లలతో పట్లాను, నువ్వు బాను, ఇదే పెద్ద సమస్య ఇంట్లో. పాపం 30 రోజుల సమస్యనే. భారతదేశంలో ఉండే కష్టాలన్నీ నీయే, భారతదేశంలో ఉండే సమస్యలన్నీ నీయే. నీకు ఒక విషయం చెప్పనా, నాకు ఇంట్లో సమస్య లేదు, ఈ బయట. అందుకని నేను ఇప్పుడు ఏం చేశాను, 10:30 దాకా ఎవరు ఫోన్ ఎత్తట్లా, ప్రశాంతంగా ఉండొచ్చు అని. నాకు ఇంట్లో సమస్య లేదు, నాకు ఏ బాధ లేదు. ఫస్ట్ ఫోన్ నుంచి స్టార్ట్ అవుతుంది నాకు సమస్య, టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఊరి సమస్యలండి మన సమస్యలు. మొదట నువ్వు మారాలి, నువ్వు జ్ఞానవంతురాలుగా మారాలి, నువ్వు యోగ్యమైనదని. అందుకంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను, 3 రోజులు తన చేతులతో తన ఇల్లు ఓడబిరుక్కను. దేవుని దూతలు కానీ నీకు రక్షణ కవచంగా లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ సాధించలేవు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక స్త్రీ తన కుటుంబాన్ని నిర్మించేటటువంటి ఒక గొప్ప పాత్ర కలిగినదని దేవుని నమ్మకం. కాబట్టి ఈ మాటను బైబిల్లో రాయించగలిగాడు. నేను ఇంటిని అంటే 4 గోడలు, మనకు సొంతలు లేదు. సొంతలు ఫస్ట్ నువ్వు సొంతలు కాదు, నీ కాపురం కుదురుగా ఉందో లేదో చూసుకోవాలి, నీ కాపురం ఐకమత్యంగా ఉందో లేదో చూసుకోవాలి, నువ్వు అందరితో ఐకమత్యంగా ఉన్నావా లేదో చూసుకోవాలి, నీ ఇంటిలో కట్టుకున్నావా లేదో చూసుకోవాలి. అర్థమవుతుందా? నీ ఇంటిని నువ్వు కట్టుకోకపోతే నువ్వు సంఘంలో అధికారం చేయడం కూడా వ్యర్థం. చాలా మంది కుటుంబాన్ని కట్టుకోరు పాస్టర్లు, ఊరే మీరు తిరుగుతా అందరికి సలహాలు ఇస్తారు. వాడి కొడుకులు తాగుబోతులు, తిరుగుబోతులు. అవునా కాదా? పాస్టరే కానీ వాడు పెట్టేవాడు మాట అండి, పాస్టరే వాడు కూతురు వాడి మాట అండి, పాస్టరే వాడి కుటుంబంలోకి అన్యులు వచ్చి ఉంటారు, పాస్టరే వీడు అన్యుల కుటుంబంలోకి పోయి ఉంటారు, వాడు కూడా పాస్టరే. బైబిల్ అంటా ఉంది, నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా నేలకపోతే సంఘాన్ని నువ్వు ఏం చేయలేవంట, నేలలేదు. అట్లాంటి బోధకుల బోధ విని ఈరోజు సమాజం కూడా పాడైంది. నా ఆశ ఏంటంటే కలబడులు అలాంటివి జరగకూడదు. ఆమేన్. నీకు గుచ్చుకున్నా, నీకు నొప్పిగా ఉన్నా వాక్యం లాగానే చెప్తాను. అట్లా నేను పొగడం, నేను ఎక్కించం, నేను ఉడికించం. అబ్బా నువ్వు సూపర్ పాడుతున్నావు, నువ్వు సూపర్ వాక్యం చదువుతున్నావు, అసలు నీ డ్రెస్ బాగుంది అక్క, నువ్వు భలే వంట వండుతావు అక్క, నువ్వు భలే తెచ్చి పెడతా, ఎన్ని ఉండవు ఇక్కడ. నువ్వు ఎందుకు వస్తున్నావు? వాక్యం వినడానికి వస్తున్నావు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు వినడానికి వస్తున్నావు. నువ్వు కారు కొంటావు, బైక్ కొంటావు, నీకు టైం బాగుంటే అన్ని కొంటావు. నీ భర్త దారి తెచ్చిపోకుండా సక్రమంగా ఉంటే నువ్వు అన్ని కొంటావు. నీ బిడ్డలు సరైనటువంటి చదువులు చదివి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి క్రమముగా ఉంటే నువ్వు అన్ని సాధిస్తావు. అవునా కాదా? ఇవన్నీ జరగాలంటే నువ్వు ఏడుంటావు? మొదట దేవుడితో సహవాసనం కలిగి ఉండాలి. ఇది వాక్యం చెప్తాం. మా అక్క బలి చేస్తుంది, వచ్చేవారు ఎవరు కొన్నా లేకపోయినా మొత్తం పాస్టర్ గారికి పట్టద్దా? కాదు. సంఘంలో నీకేం కావాలి? వాక్యము కావాలి. హల్లెలూయా. పాస్టర్ గారి రోజు అంతా నా గురించి చెప్పాడు. యాస్ నీ గురించి దేవుడు నీతో మాట్లాడాలని అర్థం. హల్లెలూయా. నా గురించి అని నేను పుచ్చుకుంటుందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. హల్లెలూయా. జ్ఞానవంతురాలు ఏం చేయాలి? మొదట నేను సొంత స్థలం కొనాలా, కారు కొనాలా, వాళ్ళ కారు ఉంది నాకు కారు లేదు,
ఆమె పట్టుకోకుండా నాకు పట్టుకోకలేదు, ఆమెకి తోడ ఆవు కట్టేసి గొలుసు అంత మెల్ల గొలుసుకుంది, నాకు గొలుసు కావాలా. ఈ మధ్య చెన్నైని మరీ విచిత్రమైంది. కుక్కలు చేసే గొలుసులు ఉంటాయి, నీ మెల్లలో గొలుసులు స్త్రీలకు కదా. మీరు చూస్తున్నాం లేదు, చాలా మందిని చూస్తున్నా. కుక్కలు చేస్తాం సహజంగా ఇద్దరులో అవి, ఎందుకంటే కూడా పెరుక్కొని వెళ్ళిపోకుండా. చాలా మంది ఆడవాళ్ళ మెడల్లో కూడా ఇది కుక్క గొలుసా మనిషి గొలుసు అని అర్థం కావడం లేదు. అంటే అది వాళ్ళ గౌరవాన్ని పెంచుద్దాన్ని. ఇద్దరు దొంగలకి దొరికిన వాళ్ళకి ఒంటరిగా కదా. ఇది కాదు ముఖ్యం, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకున్నావు అనేది ముఖ్యం. ఆమె దేవుడితో నీ కుటుంబం ఎంత సహవాసం కలిగి ఉందనేది ముఖ్యం. దేవుడి దగ్గర నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది ముఖ్యం. ఎందుకంటే జీవితం నీతో ముగిసిపోదు, తరతరాలు ఉంటది నీ తర్వాత. ఆమె రేపు నీ బిడ్డలు 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 ఆ బిడ్డల బిడ్డలు రాబోయే తరాలకు నువ్వు ఒక మార్గదర్శనం. హల్లెలూయా. అంతేనా కాదా? ఎస్ఆర్నా నీ ముందు తరం వారు దేవుళ్ళు నడుస్తూ బాగుంటే ఈరోజు నేను ఇంకా భక్తి బాగా పెరుగుండేది. నీ ముందు తరం బాగలేదు కాబట్టి ఈరోజు నువ్వు స్థిరపడలేకపోయావు. ఈరోజు దేవుడి సన్నిధిలో నాటబడి స్థిరపడ్డావు అనుకో, ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కొంచెం పెద్దది చేసుకుంటావు రేపటి తరం. అంతేనా కాదా? మా నాన్న నాకు సైకిల్ కొనిచ్చాడు, ఈరోజు నేను బైక్ కొనగలిగాను. మా నాన్నే సైకిల్ కొనుక్కొని ఉంటే ఇప్పుడు నేను సైకిల్ కొనేవాడిని. సింపుల్. ఆ రోజు నీ తండ్రి నీ తల్లి దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉండి, భక్తి కలిగి, లోకపు ఆశను విడిచిపెట్టి కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చారు, తన ఇంటిని కట్టుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ రోజు నువ్వు స్థిరంగా ఉండగలుగుతున్నావు. ఆమె నేను చాలాసార్లు చెప్తాను. ఇప్పుడు ప్రభా వయసులో ఉన్నారు, ప్రభా ఎక్కడుంటున్నారు? మందిరం ఉంటారు. ప్రభా వయసులో చాలా మంది మందిరంలో ఉండరు. కారణం తన తల్లిదండ్రులు ఇక్కడ కట్టబడ్డారు కాబట్టి తన కుమారుడు కూడా ఇక్కడ కట్టబడలేదు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ బిడ్డలు ఇక్కడ ఉండగలుగుతూ ఉన్నారు. ఆమె అదే మీ తరం లేదు, రేపు మీ బిడ్డ తెలుసుకుని మందిరానికి వచ్చేసరికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా వెనకబడిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టు. ఎందుకయ్యా అంటే దేవుడు స్త్రీని పురుషుని సమానంగా నిర్మించాడు. 1:27 అంటాడు, దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించను, దేవుని స్వరూపం ముందు వాడిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించను. అంటే స్త్రీ పురుషుడు సమాన గౌరవంతో ఉన్నాడని అర్థం. దేవుని దృష్టిలో మహిళ కూడా విలువైనది. ఆమె దేవుని దృష్టిలో మహిళ కూడా ప్రత్యేకమైనది. అంటే నిజంగా దేవుని భయముతో జీవించే స్త్రీ నిజంగా ఆశీర్వదించబడింది. ఆమె బైబిల్లో దేవుని మీద విశ్వాసంతో బ్రతికినటువంటి ఇద్దరు స్త్రీలు ఉన్నారు. నెంబర్ 1 ఎస్తేర్, నెంబర్ 2 దెబోరా. వాళ్ళు మనుషులకు అసాధ్యమైన దాన్ని సాధ్యంగా మార్చి చూపించారు. ఆమె ఆ స్త్రీల జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. ఎస్తేరుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దెబోరాకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక రాజ్యాన్ని నువ్వు స్థాపించగలవు. ఆమె నీ కుటుంబం నీకు గొప్ప పెద్దదేమి కాదు, దేవుడి చేతి కింద నువ్వు ఉండగలిగింది. ఒక రాజ్యాన్ని కాపాడగలిగినటువంటి ఎస్తేరుతో సమానం నువ్వు. హల్లెలూయా. అలాంటి కృపను దేవుడు నీకు ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి. ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరగాలి అంటే దేవుడి సహవాసంలో నమ్మకంగా ఉండాలి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? హల్లెలూయా. మనం యోగ్యురాలుగా ఉందుమగాక, ప్రేమ తత్వము కలిగిన వారముగా ఉందుమగాక, సుబుద్ధి కలిగిన వారముగా ఉందుమగాక, ఇంకా గుణవతిగా ఉందుమగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక.